ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ దాని ఛానల్. అందరూ ఎలా ఉందని నేనైతే సూపర్ ఉన్నా. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చిన. మార్నింగ్ పెట్టుకున్న రైస్ అలానే ఉండిపోయింది, ఎవరైనా తినలేము. దాన్ని ఎందుకు పేస్ట్ చేద్దామని ఫ్రైడ్ రైస్ రెడీ చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. ఫ్రైడ్ రైస్ చేయడం చాలా ఈజీ. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో, హోమ్ మేడ్ ఫ్రైడ్ రైస్. వేడిగా స్పైసీగా బాగుంది. దీంట్లో రెండు వస్తువులు తక్కువైనాయి. ఒకటి వెనిగరు, ఒకటి సోయా సాసు. అదైతే ఇంకా అద్భుతమైనది. ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా అయితే చాలా బాగుంది. ఇంకా అది వేయడం కంటే కూడా, రెగ్యులర్గా తినే ఫ్రైడ్ రైస్ కంటే కూడా ఈ విధంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చల్లని వెదర్కు, ఈ వర్షాకాలానికి చల్ల అన్నం తినుకుంటా ఇబ్బంది పడే బదులు మిగిలిపోయిన అన్నం ఏమైనా ఉంటే ఈ విధంగా చేసుకోండి. మిగిలిపోయిందంటే సద్దన్నం అట్లా అంటారు. నేను పొద్దుగాల వండుకున్న తర్వాత మిగిలిపోయింది. టేస్ట్ అంతే చాలా బాగుంది. సూపర్. ట్రై చేయండి ఈ విధంగా. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రైడ్ రైస్ ఈ విధంగా మళ్ళీ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.